శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్సనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. థ్యాంక్ యూ. ఇవి నాకు ఇచ్చేయండి. మీ ప్రోగ్రామ్ మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం సార్. నువ్వు చూస్తున్నావు, నేను రోజు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ పెద్దమ్మా, జాగ్రత్త. అయ్యో నన్నేమన్నా అలా మొక్కుతారా? వద్దండి ప్లీజ్. ఏంది లేదండి, నేను మీకంటే చిన్నదా? అదే నాకు 20 నీకు 13. అవునండి. అవునవును, అర్థమైంది. అలా వద్దు కానీ ఒకసారి హగ్గండి. ఏంటండి ఇప్పుడు నేను మా ఆవిడికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి దానికి? ఉన్నీలేండి, ఎవరు చూడలేదు అనుకోండి. ఎవరు చూడలేదు ఏంటండి బాబు, ఎంతమంది చూస్తున్నారు? మీరంటే చాలా ఇష్టం అండి. స్లో మోషన్ హగ్ అని నాకు చాలా ఇష్టం అండి. అయితే రానా? వస్తాం. నేడు కాదులే రేపు లేదులే వీడు కోరిదే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ధర్మవరం వచ్చాం కాబట్టి ఇలాంటి వరాలు నాకు వస్తున్నాయి కాబట్టి ధర్మవరంలో చాలా హ్యాపీగా ఉంది. ముందుగా హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. అమ్మయ్య, ఆడవాళ్ళు మీకు జవార్లు ఈ రోజు ధర్మవరంకి వచ్చేసింది. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఒక పెళ్లి లైఫ్ లాంగ్ 7 తరాల వరకు మనం గుర్తుండిపోవాలంటే ఆ పెళ్లిలో ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి చెప్పండి? పబ్బులో చేసుకుంటే బాగుంటది. అక్షంతల బదులు కొన్ని పెగ్గులు తీసుకొచ్చి తల మీద వేయాలి. ఫ్లైట్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లైట్ లో పెళ్లి చేసుకుంటే గుర్తుండిపోతుంది. అప్పుడే పెళ్ళం అరిచింది అనుకో మొగుడు మీద కిలో ఒక నూకొచ్చు. లేచిపోయి గోవాలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కూర్చొని వెళ్ళలేం, లేచే వెళ్ళాలి గోవా. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కాబట్టి మంట పైన చేసుకో. మంట మేడం, మంట. అందుకే మంట పైన పెళ్లి చేసుకోవడం. మంట మీద అంటే మంట మీద కూర్చోడమా, నడుచుకుంటూ నిప్పుల మీద నడుచుకుంటూ? నిప్పుల మీద. పెళ్లి తర్వాత మగాడి జీవితం అంతే కదా, నిప్పుల మీద నడుచుకున్నట్టే అవుతుంది కదా. అందుకే ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి పెళ్లిలో కూడా అలా. అప్పుడు 7 తరాలు గుర్తుండిపోతుందా? మా పెళ్లిలో అయితే అందరినీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి మళ్ళీ రమ్మని చెప్తాం. 1 అవర్ బ్రేక్ ఇచ్చి అప్పుడు గుర్తుపోతుంది. బంగారం నాన్న వరల్డ్ కప్ తీసుకుని ఇలాంటి ఆన్సర్లు మాకు కావాలి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కార్లో ఏరోప్లేన్ లో పెళ్లి చేసుకుంటామని పెద్దే నువ్వు రా పెద్దే. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ, గట్టిగా చెప్పండి. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధ. మేడం మీ పేరు? నా మొగుడికి గెలిచేస్తానని ఇచ్చాను హామీ. నా పేరు గౌతమి. ఇప్పుడు ఏమన్నా తేడా కొడితే ఇంటికి పోవా? వెళ్తా అండి, ఆయన వచ్చి తీసుకెళ్తారు. ఆయన దిక్కులేదు కదా ఆయన. లవర్స్ మధ్య సీక్రెట్ గా జరుగుతుంది గూడు పుటాని. మా అమ్మ నాన్న పెట్టిన పేరు పావని. నీ పేరు చెప్పనీకి లవర్స్ మధ్యలో పోయినావా నువ్వు? ఏం చేస్తావు అమ్మ నువ్వు లవర్స్ మధ్యలో పోవడం కాకుండా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ట్యూషన్ చెప్తున్నా. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మ్యారేజ్. మ్యారేజా? మ్యారేజ్ చేసుకోవడానికి డిగ్రీ చదువుకున్నది నువ్వు? అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాము, వస్తే ఆఫ్టర్ మ్యారేజ్, లేకపోతే ముందే మ్యారేజ్. అంటే నీకు ఎటు పోయినా మ్యారేజ్ కావాలి. సరే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఇలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నా. నీలాంటి అబ్బాయి. అమ్మ మీ పేరు? రజనీకాంత్ సినిమా పేరు భాష, నా పేరు మానస. అబ్బా, మానస గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ ఆయన కూడా రజనీకాంత్ స్టైల్లో ఉంటాడా? ఉంటారు. సరే ఇప్పుడు మీ ఆయన వాక్ ని మీరు ఇమిటేట్ చేసి చూపెట్టాలి మాకు. ఎలా వాక్ చేస్తారు? రజనీకాంత్ గారు అన్నారు కాబట్టి రెడీ, ఇటు రండి. మంచి రజనీకాంత్ గారి మ్యూజిక్ పెట్టుకో. ఇది నిజంగా చెప్పు, రజనీకాంత్ గారు వాక? మా ఆయన స్టైల్ ఇది. మీ ఆయన స్టైలా? ఇలా పోతాడా?
అమ్మా మీ పేరు? నేను బాగా చేస్తాను లొల్లి. నా పేరు అంజలి. మీ ఆయన కూడా అదే చెప్తున్నాడు. చిన్నప్పుడు మా మమ్మీ నాకు బాగా ఇచ్చారు వస. నా పేరు మానస. మానస, ఇప్పుడు ఆ వసపెట్టలాగా మాట్లాడుతూనే ఉన్నావా? ఏం చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్రొఫెషన్ అన్న? ఎంబీఏ అయిపోయింది సార్. రైట్ నౌ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇస్తున్నావు. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. శీతాకాలంలో ఉంటుంది తేమ. నా పేరు హేమ. వీళ్ళందరూ ఎట్లా మంట పెట్టారో మీరు మొత్తం సల పెట్టినావు. ఒక సినిమా సిచ్యువేషన్ నేను చెప్తా. ఆ సిచ్యువేషన్ లో వచ్చిన పాట మీకు అర్థమైంది అని అంటే మీరు ఒక కూత ఇస్తారు. ఆ కూత ఫస్ట్ ఇచ్చారు అని అంటే మీకు ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ మీ కూత ఏంటి? మీది భలే సెట్ అయింది మీకు. ఏందన్నా అమ్మ? ఒక్కసారి నువ్వేను అమ్మా. అత్తమ్మ ఎంత బాగా వస్తుందమ్మా. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే హీరో ఇద్దరు అంటే కవల పిల్లలు. ఇప్పుడు వారిద్దరిలో ఒక్కరు హీరోయిన్ తో లవ్ లో పడతాడు. హీరోయిన్ బామ్మ ఆడిన అబద్ధం వల్ల హీరోయిన్ కవలలుగా నటిస్తారు. అప్పుడు వచ్చే పాట ఏంటి? అంబా. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. రాంగ్ ఆన్సర్. పాడండి, కమాన్. మీకు వచ్చి పాయింట్ రావచ్చు మీకు. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా. ధర్మవరంలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు ముగ్గురు పోయి వాడుతుంటారు. కరెక్ట్ గా వాడుతున్నారు. ప్లే ది రైట్ సాంగ్. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. కన్నుల్లో కను పోయి ఆడైపు ఆడ. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. ఆడున్నప్పుడే బాగా చేస్తాం. 1 పాయింట్ అట్లా వెళ్ళిపోయింది. సెకండ్ సిచ్యువేషన్. హీరో ఒక తికమక పోలీస్ ఆఫీసర్. ఒక రోజు మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ బొమ్మలు అమ్ముతున్న హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆ సందర్భంలో ఓ పాట వస్తది. అది ఏ పాట? రాంగ్ ఆన్సర్. ఓ కూతనా? పాడురి. ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. కూతయ్యనికి వస్తలేదు. రైట్ ఆన్సరా? ఎంతో దూరంలో ఉంది. గెలవాలనే ఉద్దేశమా? ఎన్నో మూలకు అనంతపురం ఏడుస్తుంది. ప్లే ది రైట్ సాంగ్. ఏదో కొత్త డాన్స్ ఉంది ఇది. ఏందమ్మా అది? 2 పాయింట్లు ఆడ వీక్నాయి. రౌండ్ గెలవాలంటే ఛాన్స్ లేదు. కనీసం ఒక్క పాయింట్ అని వచ్చింది అనుకో, రేపు పొద్దున గలీలలో తిరుగుతుంటే అవ్వా వీళ్ళే ఊపుకుంటా గిత్త పౌడర్ వేసుకొని వేరు అని ఆ మాటలు అవాయిడ్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా చెప్పాలి మీరు. సిచ్యువేషన్ ఏంటంటే హీరో ఏనుగు మీద వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ముందు నడుస్తూ ఉంటది. నాకంటే గొప్పోడు ఎవ్వడూ లేడని చెప్తూ తనకి ప్రపోజ్ చేసే ఆ పాట. మే అంబాలు సల్లగుండా పాడరమ్మా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. రాంగ్ ఆన్సర్. ఓ తెల్లారింది ఇప్పుడు. హలో గురు ప్రేమ కోసమేరా జీవితం, మగడితో ఆడదానికేరా పౌరుషం. ప్లే ది రైట్ సాంగ్. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే,
మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. అమ్మా మీ ఇద్దరు ఇటు రండి, నువ్వు అటు ఉండాలి. మంచి ఊపన పాడబెట్టు మావా. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. నా నిజవిలో దూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. నిజంగా రోజు గంట వస్తామ్మా ఈ డాన్స్ చెప్పులండి. నువ్వు స్టార్టింగ్ ఏదో 1 2 3 4 ఆ కుర్చీని మాట్లాడబెట్టి టోటల్ గా 2 పాయింట్స్ వచ్చి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. సెకండ్ రౌండ్ చేతిలో డైస్ ఉందంటే మీలో ఏదైనా టాలెంట్ ఉంది అని అంటే, ఓ ఆల్రెడీ మీరు ఇద్దరు వచ్చేసారంటే అయితే వచ్చింది. టాలెంట్ ఉండి ఒక కాంపిటీషన్ లో మీరు గెలిస్తే మీ ఇద్దరులో ఒకరు ఇది గెలుచుకుంటారు. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు. నా అదృష్టం ఎలా ఉంది ఈ రోజు? దేవుడ 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 దేవుడ. ఈ నుంచి నా హోటల్కి వెళ్ళడానికి ఆటో డబ్బులు వచ్చినాయి అబ్బా. కాబట్టి నా అదృష్టం అంతగా బాగాలేదు. మీరు గేమ్ లో గెలిస్తే ఆ డైస్ మీ చేతికి వస్తే 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, తిరిగిలేదు. ఇంకా మీ పేరమ్మా? మనీ అండి. మణి గారు ఏం చేస్తుంటారు? మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్. ఓకే మేడం, మీ పేరు? శ్రావణి అండి. శ్రావణి గారు మీరేం చేస్తుంటారు? పాటలు పాడుతుంటారా జనరల్ గా? ఏదో ఒక పాట పాడండి మంచిది. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఓకే ఓకే, మీకు గొంతు అర్థమైపోయిందా? ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఈ వేళ నా సావేళ. పెళ్లి పాటలు అంట. నువ్వు ఒక పెళ్లి పాట పాడాలి, నువ్వు ఒక పెళ్లి పాట పాడాలి. ఐటమ్ సాంగ్స్. అంటావా మామ, ఊ అంటావా మామ. మిమ్మల్ని చూస్తే అదే సాంగ్ వస్తుంది సార్. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. అయితే స్పెషల్ సాంగ్. జిల్ 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 జిగేలు రాని. సంథింగ్ రాంగ్. ఇగో సావు పాటలు పాడండి. చచ్చిపోయినప్పుడు వచ్చిన పాటలు. ఎవరికైనా సింగింగ్? ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాటలు, పుట్టినప్పుడు వచ్చిన పాటలు. పుట్టిన రోజు జేజేలు మా రవి గారికి. ఈమె వచ్చినప్పుడల్లా కాన్సన్ట్రేషన్ నా మీద ఉన్నదిరా మొత్తం. అంత హ్యాండ్సమ్ గా ఉన్నారండి. మరి నా అందమే నాకు ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు అనుకోలేదురా. హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకో, శుభాకాంక్షలు అందజేయగా. చెప్పకమ్మా, పాడు పాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకో, శుభాకాంక్షలు అందజేయ. ఓకే, వాన పాటలు పాడండి. వాన పాటలు. వాన వాన వెల్లువాయి, కొండ కోన తుల్లిపోయి, పెలియ చూపులే చిల్లగాలులై మీను తాకగా ఇదు 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 హాయి. వానొచ్చేనంటే వరదొస్తది, వరదొస్తానంటే వలుపొస్తది. డుమ్ డుమ్ డిగా డిగా. బైక్ మీద వెళ్తూ పాడే పాటలు. బైక్ మీద రై రై మంది బైక్. ఏడ దొరికిన సంతర నాకు ఇది. ఒక్క పాట 2 లైన్లు రావట్లేదురా. మేం పాడొచ్చా? పాడమ్మా. మేఘాలలో తేలి పొమ్మన్నది, తుఫానులా రేగి పొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి. మరి వెళ్దామా? మరి బండిలో పెట్రోల్ నింపుతున్నా, అది రాంగ్ వెళ్దాం. ఆ డైస్ తీసుకోమ్మా, వేసే. వేస్తే 1000 రూపాయలు రావాలి. 1000 రూపీస్. కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మాట్లాడబెట్టి
ఓ చిన్న సైజ్ అరాచకం దగ్గర నుంచి చూసాం ఈ పాటలు. ఓకే, ఇప్పుడైతే ఈ అరాచకం పక్కన పెట్టేసి ఒక అందమైన విజువల్ బ్యూటీ మీకు అందరికి చెప్పడం క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ బై క్యూట్ లిటిల్ కిడ్స్ ఆఫ్ ధర్మవరం. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. వావ్, బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తారు. వచ్చి నేమ్ వైష్ణవి సార్. వైష్ణవి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారా ఈ డాన్స్? దాదాపు 5 years అయింది సార్. దాదాపు 5 years కదా. కీర్తిశ్రీ సార్. ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను? 3 years అయింది 3 years. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ యశస్విని సార్. నాకు తెలిసి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే పెద్దదాని నువ్వు. ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను? 3 years నుంచి 3 సార్. years. మై నేమ్ ఇస్ యు మాన్విక సార్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 4 years. 4 years. నువ్వు ఉంటవే 4 years. 4 years నుంచి నేర్చుకుంటున్నా. మై నేమ్ ఇస్ జి సాహిత్య సార్. జీ సాహిత్య ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావా? 1 year సార్. 1 year నుంచి నేర్చుకుంటున్నావు. బ్యూటిఫుల్. మై నేమ్ ఇస్ బి శ్రీ గౌరీ సార్. 9 years నుంచి 9 years నుంచి. మీ గురువు గారు ఎవరు నేర్పిస్తున్నారు? మేడం సార్. ఎక్కడుంది మేడం? వచ్చిందా? వచ్చారు సార్. మేడం ఎవరు మేడం? ఎస్ సార్. మేడం ఆవిడ 4 years నుంచి 9 years నుంచి నాకు తెలిసి మీకే 10 years ఉంటాయేమో. ఏంటి మేడం సీక్రెట్? డాన్స్ ఇస్ సీక్రెటా? యా సార్. అంతేనా? ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉందా మీకు క్లాసికల్ డాన్స్ నేర్పి? అవును సార్, ధర్మవరంలోనే. ధర్మవరంలో. బ్యూటిఫుల్ అమ్మా, వెరీ గుడ్. మేము పిల్లలందరికీ మా ఆడవాళ్ళు మీకు జోర్ తరపు నుంచి టోటల్ గా 3000 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూర్చుని మాట్లాడబెట్టి సో మాకు నర్సరీ ఉంది మా పెద్దమ్మ వాళ్ళకి. సో మా తరఫున మీకు ఒక స్మాల్ గిఫ్ట్. బ్యూటిఫుల్, వెరీ స్వీట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అందరికి. థ్యాంక్ యూ. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఫిజికల్ గా బాగా స్ట్రాంగ్ ఉండాలి టీమ్ ని గెలిపించడానికి. కొంచెం చాలా చక్కగా తెలివితో బాగా ఆడాలి అనమాట. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో యాక్టివ్ గా వాళ్ళ లోపల పిలిచేస్తా. మ్యూజిక్. ముక్కుకి ఆ పేస్ట్ పూసుకోవాలి, చేతులు వాడకుండా. ఆ కాటన్ అంటుకుంటుంది దానికి. జంప్ చేసుకుంటారు, 2 కాళ్ళతో జంప్ చేయాలి. అలా జంప్ చేసినదే కౌంట్ చేస్తాను. 2 కాళ్ళతో జంప్ చేసి అక్కడ దులిపి ఆ కాటన్ ఆ బాస్కెట్ లో పడాలి. ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా చేతులు వాడారా డిస్క్వాలిఫైడ్. అది కౌంట్ చేయమని. ఓకే, మీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? 3, 2, 1 గో. టోటల్ గా ఎన్ని సర్వీలు? 1, 2, 3,
4 5 5 కెళ్ళి ఒకటి చేయి వాడారు కాబట్టి స్టార్టింగ్ లో 5 - 1 4 మీ స్కోర్. మీరు 5 వేస్తే గెలిచిపోతారు. అర్థమైంది కదా? 3 2 1 గో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక చచ్చదీయదు కూడెక్కువ వా వా వా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని నిండుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. టైమ్ అప్. 1 2 3 4 5 6 మీరు 6 రౌండ్ విన్నర్. రంగానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రంగానంటూనే 3000 రూపీస్. కంగ్రాచులేషన్. రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే, కాదంటూనే కుర్రదో. ధర్మవరంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు